సార్ మాకు ఇక్కడ మాస్కులు లేవంటే మా డీసీహెచ్ఎస్ ఫోన్ చేస్తా, డీసీహెచ్ఎస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు, N95 మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడాలట. 15 డేస్. ఆ వీడియో తీశాను, మీకు చూపిస్తాను కావాలంటే. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో జరిగేది. మీ అందరికీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, కొందరు చూపించాను. మేము చచ్చిపోతాం, పాజిటివ్ కేసులు ఎందుకు రావండి? మినిమం మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. తెలంగాణ కేసీఆర్ గారు ప్రతి దానికి ఇస్తున్నారు, డాక్టర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ చెప్తుంటే అక్కడ దుబాయ్ అంటున్నాడు ఎవడో పోలీసుడు. ఏంటి పోలీసు వాళ్ళకి అంత లోకవాడు డాక్టర్లు అంటే? దుబాయ్ ఎవడో చెప్పుకుంటున్నాడు. ఏంటి సార్ ఇది? డాక్టర్లకు మినిమం రెస్పెక్ట్ లేదా? నేను ఒక ఆపరేషన్ థియేటర్లో మా బాధలు చెప్తూ తీశాను, మీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను. అందరికి చూపించాడు స్టేట్ వైడ్. ముఖ్యమంత్రి గారికి కూడా చూడాలి. ఆయనకి ఎన్నిసార్లు చెప్పాను, మా డీసీహెచ్ఎస్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకుని రూల్ వెళ్ళిపోయాడట. రిటైర్ అయిపోతాడు, వచ్చినా రిటైర్ అయిపోతున్నావు వాడికి. ఎందుకంటే డీసీహెచ్ఎస్ పోస్టు ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇంకో కొత్త డీసీహెచ్ నేర్చు కదా. ఒక్కటి చేయట్లేదు సార్. పేషెంట్లకి చూడట్లేదు, డాక్టర్స్ లేరు. ఒక్క గైనకాలజిస్ట్, అది ఒక కాంట్రాక్ట్ డాక్టర్. గైనకాలజిస్టులు దగ్గర సంవత్సరం నుంచి లేరండి. సుధా మేడం ఉన్నారు, ఆవిడ వెళ్ళిపోయారు, సస్పెండ్ అయిపోయి. ఇంకొక డాక్టర్ విజయశాంతి ఉన్నారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు. డాక్టర్ లేరన్నదా లేకపోతే మిమ్మల్ని ఇక్కడ పట్టించుకోలేదని? ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఒక్క మాస్క్ కూడా ఇవ్వట్లేదండి. మాస్క్ ఇవ్వాలి, ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు అండి సంతకం పెట్టించుకున్నారు, దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా. ఈ మాస్క్ 15 రోజులు వాడుకోండి, మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకో సంతకం పెట్టి. మాస్కులు లేవండి, హాస్పిటల్ ఏమీ లేవండి. ఎందుకండి? హాస్పిటల్ 150 పడకల హాస్పిటల్, అది బంగార్లాట్ హాస్పిటల్, ఒక ఏరియా హాస్పిటల్. నర్సీపట్నం అంటే ఏంటనుకున్నారు? ఆ పైనుంచి ఏజెన్సీ నుంచి వచ్చి ట్రైబల్స్ ఉంటారు అక్కడి నుంచి. ఒక్క పేషెంట్ చూడట్లేదు, ఒక్క డాక్టర్ చూడట్లేదు. నేను అనేది ఏంటంటే, వీళ్ళ రూమ్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే కంటే అక్కడికి వచ్చి యాక్షన్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే రాడు, ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్కి. మా డీసీహెచ్ఎస్ ఫోన్ చేస్తే మానేసి బాబే జాబు అంటున్నాడు. ఆయన అంటున్నాడు నాయకు, ఆయనకు అదే చెప్తున్నాడు. నాయకు ఏమంటాడు సార్, నువ్వు ఎవరు చేయమన్నా జాబు ఎలా అంటున్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతూ మధ్య కట్ చేసాడు, స్విచ్ ఆఫ్ చేసాడు. నా పేరు డాక్టర్ సుధాకర్ రావు సార్, ఎన్ఎస్సీ డాక్టర్ని, ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను. ఆయన సీనియర్ డాక్టర్, 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. నన్ను వదలట్లేదు. మంచి డాక్టర్ గారు నేను అయిన పాత్ర ఏం చేశారంటే, ఈ మత్తు డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ గారు. మా హాస్పిటల్లో స్టూడెంట్ ఫస్ట్ ఇన్ ద స్టేట్. ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ ఈ వీడియో చూస్తే మధ్యాహ్నం 3:30 గంటలకు మరి అయ్యన్న పాత్ర గారు ఇల్లుది. అయ్యన్న పాత్ర ఇంటికి ఒక కారు వచ్చింది 3:30 గంటలకు. ఆ టైం కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. ఆ కారులోంచి చూస్తే దిగిన వ్యక్తి చూస్తే ఒకసారి ఆయనే మా ఏరియా హాస్పిటల్ అనస్థీషియా డాక్టర్ సుధాకర్ గారు. ఏదైతే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడాడో ఆయన మాజీ మంత్రి అయ్యన్న పాత్ర గారి ఇంట్లోకి వెళ్ళాడు. ఎన్ని గంటలకండి? మధ్యాహ్నం 3:32 వెళ్ళి మళ్ళీ సేమ్ అదే హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ గారు 5:16 మళ్ళీ బయటకు వచ్చారు. అంటే సుమారుగా 1:44 అయ్యన్న పాత్రతో మాట్లాడి మరి 5:16 నుంచి బయటకు వచ్చి నేరుగా 5:30 గంటలకి మేము ఏదైతే సమీక్ష నిర్వహిస్తున్నామో ఆ సమీక్ష దగ్గరకు వచ్చి కావాలనే మరి అయ్యన్న పాత్ర ప్రాబ్లంతో ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా మరి ఈ వైద్యుడు మరి ప్రవర్తించిన సంగతి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి మరి మీ ద్వారా అందరికీ కూడా